తుంగభద్రని ఎవరు నడుపుతారు? తుంగభద్ర బోర్డు నడుపుతుంది. ఎక్కడుంది అది? కర్ణాటక దగ్గర ఉంది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాకి అన్నిటికీ కూడా అది కీ పాయింట్. అక్కడ గేటు కొట్టుకుపోగానే ఫస్ట్ పరుగులు పెట్టింది ఎవరు? కర్ణాటక ప్రభుత్వం. ఆ తర్వాత జరుగుతున్నది. కానీ నిన్నటి నుంచి ప్రచారం ఏంటి? తుంగభద్ర గేట్ని మనం పట్టించుకోలేదు, జగన్ వైఫల్యం వల్లనే అన్నట్టు. ఇప్పుడు దానికి ఫాలోఅప్గా తుంగభద్రాన్ని మనం పట్టించుకోలేదు, 3 ఏళ్లుగా తుంగభద్రకి ఎస్సీ కూడా లేరు. ఎస్సీలు ఉండి ఇవన్నీ అదేది తుంగభద్ర బోర్డు చూసుకుంటుంది. బోర్డుకి సంబంధించి ఆల్రెడీ ఒక ఎస్సీని నియమిస్తే ఆయన్ని పోనీయకుండా ఇంకొక అధికారి అడ్డుకున్నారు, దానివల్ల ఏదో జరిగింది అన్నట్టు. బేసిక్గా అక్కడ నిర్వహించే ఒక పెద్ద టీం ఉంది. సమస్యల్లా ఏంటంటే కర్ణాటక ప్రభుత్వం కూడా నాకు సంబంధం లేదంటూ భవిష్యత్తులో ఈ సమస్యలే రాబోతున్నాయి. బోర్డులు కృష్ణా బోర్డు అని, గోదావరి బోర్డు అని, తుంగభద్ర బోర్డు అని ఏర్పాటు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు ఉంటారు, కానీ ఆ రాష్ట్రానికి సంబంధించింది అవ్వదు. అది బోర్డు అనేటువంటి సపరేట్ పవర్స్ అయి ఉంటాయి. ఇక్కడ డబ్బులు ఇవ్వకపోతే జరిగేటటువంటి అంశం. అసలు అక్కడ ఆ ముందే నీళ్లు రిలీజ్ చేశారు, ఆ రిలీజ్ చేసే ముందు కూడా బాగుందని సర్టిఫికేట్ ఇచ్చింది ఇంజనీర్లే. లోపం అక్కడ జరిగింది. దాన్ని తీసుకొచ్చి జగన్ చేయకపోవడం వల్ల అని ముందేమో సోషల్ మీడియాలో ట్రోల్ చేసి ఇదిగో ఎక్కడుందో చూడండి నాయన అని చెప్పి హైలైట్ చేశాక, ఎందుకంటే మనదే రాష్ట్రంలో కనబడేది ఫస్ట్ కనబడేది శ్రీశైలం. తుంగభద్ర నుంచి యువతలకు వచ్చాకనే శ్రీశైలం, శ్రీశైలం తర్వాత నాగార్జున సాగర్. మన చేతుల్లో ఉండేది శ్రీశైలం, నాగార్జున సాగర్. ఇవి తుంగభద్ర అనేది కర్ణాటక చేతుల్లో ఉంటుంది. బోర్డులు నడుపుతుంటాయి. ఇప్పుడు శ్రీశైలం, నాగార్జున సాగర్ అవి కూడా కృష్ణా బోర్డులు నడుపుతున్నాయి. అక్కడ తుంగభద్ర అది అక్కడ బోర్డు నడుపుతుంది. బట్ కర్ణాటక అది మెయిన్. కానీ అది దానికి ఇక్కడ మన నుంచి పంపించలేదు కాబట్టి అది పాడైపోయిందని రాయడం అంటే పాపం కర్ణాటక ప్రభుత్వానికి కూడా అట్లా మాట్లాడచ్చని తెలియలేదు.